కన్యా రాశి వాళ్లకు ఈ వారం ఉద్యోగ జీవనం అనుకూలంగా ప్రశాంతంగా సాగిపోయే అవకాశాలు ఉన్నాయి. 1-2 శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. ఈ వారం వృత్తి వ్యాపారాల్లో కొన్ని నష్టాలు కూడా తగ్గించుకోగలుగుతారు. అనేకమైనటువంటి మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటారు. ఒక్కొక్కసారి తొందరపడి వ్యవహరించటము, అనుభవం లేనటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఈ వృత్తి వ్యాపారాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొనే పరిస్థితులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అనేక రకాలుగా ఆలోచించటం, మంచి చెడుల యొక్క జ్ఞానాన్ని సంపాదించేటటువంటి ప్రయత్నం చేయటం ఈ వారం మీకు చాలా చాలా ముఖ్యము. తద్వారా మీరు సమస్యలను అధిగమించుకోగలుగుతారు. షేర్లు, స్పెక్యులేషన్లు ఏవైతే ఉంటాయో అవి ఈ వారం మీకు అనుకూలంగా ఉండేటటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా వాటిల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే, అనుభవంతో కొన్ని రకాల పరిస్థితులను అంచనా వేసిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో మీరు ఎదురు చూస్తూ ఉన్న కొన్ని రకాల శుభవార్తలు కూడా ఈ వారం మీరు వినగలుగుతారు. మీ యొక్క సలహాలకు, సూచనలకు అన్ని విధాలుగా అందరి వద్ద మంచి విలువ, గౌరవాలు మీకు లభిస్తూ ఉంటాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రముఖులతోటి పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. కుటుంబ జీవనం ఈ వారం చక్కగా సానుకూలంగా జరిగిపోతూ ఉంటుంది. పిల్లల నుండి మంచి శుభవార్తలు కూడా వింటూ ఉంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉత్తమమైనటువంటి ఫలితాలు సాధించుకోగలుగుతారు. ప్రేమ, ఆప్యాయతలు, బంధాలు, అనుబంధాలు ఈ వారం అనుకూలంగా ఉంటాయి. తద్వారా మంచి ఆత్మవిశ్వాసంతో కూడిన శుభ ఫలితాలు కూడా పొందుతుంటారు. కన్యారాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాగణపతి స్వామివారిని పూజించటం మంచిది. స్వామివారికి గరికతోటి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటము, చెరుకు ముక్కలు, బెల్లము ముక్కలు స్వామివారికి నివేదన చేయటము, కనీసం 21 సంఖ్యకు తక్కువ కాకుండా గుంజిళ్ళు స్వామివారికి సమర్పణ చేయటం ద్వారా గణపతి స్వామివారి అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కార్యక్రమాల్లో శుభ ఫలితాలు పొందే అవకాశాలు భగవంతుడు ప్రసాదిస్తాడు.